అంతేనా కాదా? మీరు చాలా జాగ్రత్త చేయాల్సి వస్తుంది వారం. ఇప్పుడు మీకు తప్పు చేసే అధికారం లేదు, ఇతరుల జీవితాలు మీతో ముడిపడి ఉన్నాయి కాబట్టి అంత బాధ్యత అంత బరువు మీ మీద వస్తుంది. ఇప్పుడు రాష్ట్రం అమ్మా, జిల్లా కాదు. ఒక్కగాడు ఫెయిల్ అయితే అయిపోయా అంతే కదా. ఇక ఏ బేకార్ గాడు, బాల్ బేకార్ గాడు, కేసీఆర్ బేకార్ గాడు, పని లేదు పాడలేదు దుకాణం పెట్టిండు, అది ఫెయిల్ అయిపోయింది అంతే కదా. అంటారా అన్నారా? ఎక్క సమయంలో ఇంకెక్కువ అంటాడు కదా, అంటాడు కదా. మరి నన్ను తిట్టబడిపిస్తారా గెలిపిస్తారా? 100%. ఇగో ఈ పట్టుదల మా అక్క జిల్లాలకు ఎక్కువ రావాలి. దాని కూడా అటు ఇటు పోతుంటే పోనీయద్దు. పంచాయతీ పెట్టుకోవాలి, పైసా పైసా కూడబెట్టాలి అంతే కదా. రోజు 1200 వస్తాయి, పెట్టుకో. 200, 300, 400 ఖర్చు పెట్టుకో. మిగిలిన 800 అయితే చేయాలి. అట్లా బ్యాంకు లేదా, కిస్తీ లేదా, నేను అడిగేటోళ్ళు లేడా, అంతేనా కదా. వచ్చిన పైసా వచ్చినట్టు మనం జమ చేస్తే మనం మార్వాడి కామా, మనం షావుకారు కామా. ఇక వాడు బంగారం తింటాడు, మనం మన్ను తింటున్నామా? వాడు కదే బియ్యం తింటాడు, మనం కదే బియ్యం తింటాం. మనకు ఆ నైపుణ్యం లేదు ఇప్పుడు, ఎందుకంటే అవకాశం లేదు కాబట్టి, ఛాన్స్ రాలే కాబట్టి. ఇవాళ ఈ రూపంలో, దళిత బంధు రూపంలో ఇంత పెద్ద అవకాశం వస్తే దాన్ని పూర్తి స్థాయిలో దయచేసి మన బస్తీలో ఎవరెవరైతే విద్యావంతులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మీ మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది. కొంతమంది ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది చదువుకొని కూడా ఉద్యోగం లేకుండా కూడా ఉండొచ్చు, కొంతమందికి కరకపట్ల కాడ పనిచేసే వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. కాదు ఎవరికైతే విజ్ఞానం ఉందో, ఎవరైతే చదువుకున్నామో మన మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది. తెలియని వాళ్ళకి తెలియజెప్పారు, అట్లా కాదురా పోయి ఇట్లా చేసుకోవాలి, ఇంతగానని చెప్పిపోయా కేసీఆర్ వచ్చి మనకి ఇంత ఆలోచన ఉండద్దా అని చెయ్యాలి. చేద్దాం కదా తప్పకుండా. అమ్మ చేద్దామా? మీకు ఇవ్వాలనే నేను జీవో ఇష్యూ చేపిస్తా. ఇది నేను మాట్లాడుతున్నా అంటే మీకు 7,60,00,000 మంజూరు అయిపోయినాయి. ఇప్పుడు కాగితం వస్తుంది, డబ్బులు వచ్చి మీ కలెక్టర్ అమ్మ దగ్గర ఉంటాయి. ఇక మీ ఎమ్మెల్యే గారు, మీ సర్పంచ్ గారు, మిమ్మల్ని నేను కోరుతున్నా దయచేసి కూర్చోండి. మీరు ఇంటింటికి పోవాలమ్మా సునీతమ్మ, ప్రతి ఇంటికాడ పోయి కూర్చోవాలి. మీరు ఒక్కొక్క ఇంటికాడ ఒక అర్ధగంట గంట మంచిగా మాట్లాడి, నువ్వు ఏం పెడతా అనుకుంటున్నావు, ఏం సంగతి, మరి ఎట్లా నడిపిస్తావు, నీకు అనుభవం ఉందా అని కన్విన్స్ చేసి సంజాయించి మంచిగా వ్యవహారం చెడిపోకుండా నిలబడి ఉండేటట్టు వాళ్ళకు సమస్య చేసి పెట్టాలి. ఇప్పుడు గామె కదా హుజరాబాద్ ఆమె, నేను చికెన్ సెంటర్ 10 లక్షలతో చికెన్ సెంటర్ పెడతారు, ఎవడన్నా పెట్టకూడదు కదా. మంచిగా పెట్టాలి, మంచి నిలబడేది పెట్టుకోవాలి. సో అట్లా మీకు ఎవరెవరికైతే దేనిలో అనుభవం ఉన్నదో, ఎవరెవరికైతే ఏం చేయగలుగుతారో అది విచారించుకొని చక్కగా నీట్గా ఆ పని చెయ్యాలి, దాన్ని నిలబెట్టాలి. 2 రోజులు ఆలస్యంగా నువ్వు ఆగమాగం కాకు. యాడికో నీ పైసలు మీ కలెక్టర్ అమ్మ దగ్గరనే ఉంటాయి, నువ్వు నెలకు తీసుకో, మంచిగా విచారించుకొని. ఇవాళ రాత్రి మీ ఇళ్లల్లో భార్య భర్త అందరు కూర్చొని, మీ పెద్ద పిల్లలు ఉంటే పిల్లలు కూడా కూర్చోబెట్టుకొని, ఇంటిని రాజులు కూర్చొని మీరు సమావేశం చేయాలి. ఇలా చేస్తారు కదా. ఇంటికి పోయి మంచిగా సమావేశం పెట్టి మాట్లాడుకొని, ఏం చేద్దాం బిడ్డ, మరి మనం ఎట్లా తిప్పబడదాం, ఏం చేసుకుందాం, ఎట్లా నిలేసుకుందాం, మనకింత ఛాన్స్ వచ్చింది అని మంచిగా మాట్లాడుకొని, కడుపు నిండా అందరూ ఒకటే, అందరూ ఒక కుతికచ్చి ఏకీకృతంగా కుటుంబం అంతా ఒకటై ఒక పట్టు పట్టాలి, జట్టు కట్టాలి, గ్యారంటీగా గెలిచి చూపెట్టాలి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.